హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ టొమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: 200 గ్రామ్స్ మష్రూమ్స్ బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 టమాటాలు మెత్తగా ప్యూరీలా చేసి పెట్టుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, కారం రుచికి సరిపడా, జీలకర్ర పొడి కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ పసుపు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 స్పూన్, 1 స్పూన్ సాజీరా, 1 స్టార్ అనైస్, 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులోనే నెయ్యి కూడా వేసుకోండి. మష్రూమ్ కర్రీలో ఇలా నెయ్యితో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ ఇంకా నెయ్యి వేడైన తర్వాత హోల్ స్పైసెస్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మెత్తగా పేస్ట్ చేసుకున్న టమాటాలని అందులో వేసి అవి కూడా పచ్చివాసన పోయి మనకి ఆయిల్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోనే కారం, గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే ముందుగా బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కలుపుతూ మగ్గించుకోవాలండి. మష్రూమ్స్ నుంచి మనకి వాటర్ బాగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మష్రూమ్స్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు అందులోనే కర్రీకి సరిపడా 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులోనే ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కర్రీ అంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. కర్రీ బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ టమాటో కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.